వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజల్లో, మహేశ్వరం నియోజకవర్గం మంచన్పల్లిలో మాల సంఘాల నేతలతో కలిసి సింహగర్జన పోస్టర్లను ఆయన ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బేరా బాలకిషన్ మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మందకృష్ణ మాదిగ తొత్తుగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మాల సంఘాలు పనిచేశాయని తెలిపారు. 40 లక్షల మంది మాలల మద్దతుతోనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఆయన తెలిపారు. దళితుల మధ్య వర్గీకరణ చిచ్చుపెట్టి అంతిమంగా రిజర్వేషన్లు ఎత్తివేయాలని బీజేపీ పార్టీ మందకృష్ణ మాదిగ కుట్ర చేస్తున్నారని, వారి కుట్రలో సీఎం రేవంత్ రెడ్డి పడవద్దని కోరారు. దళితుల అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటే వెంటనే ఎస్సీ రిజర్వేషన్లను 15% నుండి 25% పెంచాలని, 1000 కోట్లతో మాలా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా మాలల మీద మందకృష్ణ దుష్ప్రచారం చేస్తూ, మాలల మీద విషాన్ని కక్కుతూ, మరి ఎవరైతే రాజకీయంగా జన్మనిచ్చారో మందకృష్ణకు వారి మీదనే దాడి చేస్తూ రాను రాను మరి తన మాటలతోని మాలలందరినీ కూడా శత్రువులుగా పరిగణించే విధంగా, కొంతమందికి దాసోహమై మరి మాలలందరూ కూడా కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నందుకు నిరసనగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఈ 30 సంవత్సరాలుగా మా మాల సోదరులందరికీ కూడా ఒక లోన్ రాలేదు. ఈ 30 సంవత్సరాలుగా మా వాళ్ళందరికీ ఒక దళిత బంధు కూడా రాలేదు. ఈ 30 సంవత్సరాలుగా 3 ఎకరాల భూమి కూడా మన ఎవరికి రాలేదు. ఈ 30 సంవత్సరాలుగా పూర్తిగా మరి మా మాలలను ముందు పెట్టి, మాలలను బదలాం చేసి మొత్తం కూడా మరి మందకృష్ణ దోచుకున్నటువంటి మాట రేపు డిసెంబర్ 1వ తేదీన జరిగే బహిరంగ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తాం. మీరందరూ కూడా అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మొన్న ఎన్నికల్లో మందకృష్ణ గారు ఎవరికి పనిచేసేవారో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా మాలలందరూ కూడా పనిచేయందే ఈ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయా, మాలలందరూ లేకుండానే మరి ఎన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయా ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఏమాత్రం మరి మందకృష్ణ మాటలు నమ్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా వర్గీకరణ జోలికి వస్తే ఈ రాష్ట్రంలో పూర్తిగా మాలలందరూ కూడా మరి మాలల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా మాలల కోసం పార్టీలకు అతీతంగా, ఇలా మాలల కోసం మా వివేక్ వెంకటస్వామి గారు, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు, మేడిపల్లి సత్యం గారు, అదేవిధంగా మా అచ్చంపేట వంశీ గారు, పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ నిన్ననే అలా నేను కూడా వస్తానని చెప్పి మా ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు, మరి యావత్ మొత్తం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మాల ప్రజాప్రతినిధులందరూ కూడా రేపు డిసెంబర్ 1వ తేదీన లక్షలాది మందితో జరగబోయే బహిరంగ సభను జయప్రదం చేయడానికి మరి అందరు కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నాం. ఈ మనసాన్పల్లి చౌరస్తాలో కూడా మా రామలన్న గారు, అదేవిధంగా మా జంగయ్య గారు, మా రాజేష్ గారు, మా ముత్యం గారు, పేరున ఇక్కడ మాల సంఘాలు అందరూ కూడా పార్టీలు అవసరం లేదు. 1వ తేదీ వరకు మనం అందరం కూడా పార్టీలు ఇంటికాడ పెట్టొద్దాం. మన మాలల చైతన్యం ఏందో, మరి మాలలకు ఆత్మ గౌరవం ఏందో, మాలలకు ఉన్నటువంటి దమ్మేందో రేపు 1వ తారీఖున చూపించాలి ఈ ప్రభుత్వానికి అని చెప్పి మరి మాల సోదరులకు, ముఖ్యంగా నా మహేశ్వరం నియోజకవర్గం మాల సోదరులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయే మీటింగ్లో స్వచ్ఛందంగా మీరందరూ కూడా మరి డిసెంబర్ 1వ తేదీన జరిగే సమావేశానికి పెద్ద ఎత్తున లక్షల మందితోని మరి మహేశ్వరం నియోజకవర్గం నుండి వేలాది మంది రావాలని చెప్పి ఈ సభ ద్వారా మనందరికీ కూడా గౌరవం పెరుగుతుందని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవుకుంటాను. జై మాల, జై మాల, జై మాల, జై మాల. మాల వ్యతిరేకులారా, ఖబర్దార్ మాల వ్యతిరేకులారా, జై మాల, 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 జై మాల.